ఇప్పటికైనా తెలిసిందా? ఇలాంటి ఫ్రాడ్ గాళ్లతో ఫ్రెండ్షిప్ పెట్టుకుని రేపు ఏదైనా జరగరాంది జరిగితే మీకే కదా ప్రాబ్లం. బిల్లా గది మాట్లాడకండి. మీరేంటి, మీ అందమేంటి? ఒకవేళ రాజమౌళి మిమ్మల్ని బుక్ చేస్తే మీ లెవెల్ ఏమిటి? బతకడం నేర్చుకోండి. ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ అని ఏదేదో చెప్పి అలా అంటావేంటి సంజన? నువ్వంటే నాకు ప్రాణం. ఇంకోసారి మీరు వాడితో కనిపిస్తే నేను మీతో మాట్లాడను. కరెక్ట్ టైంకి వచ్చి నా కళ్ళు తెరిపించారు. థ్యాంక్స్ బిల్లా. ఏ ఫాల్తుగా కళ్ళు దొబ్బినాయా? ఏ పవన్, హాయ్. ఓకే. కొత్తగా నవాబ్ రెస్టారెంట్ అని ఒకటి ఓపెన్ చేశారు. అక్కడికి నిన్ను లంచ్ కి తీసుకెళ్దామని అనుకుంటున్నాను. పవన్ ప్లీజ్, కుదరదని మాత్రం చెప్పకండి ప్లీజ్. ఆ రెస్టారెంట్ లో మన ఇద్దరి కోసమే 2 టేబుల్స్ రిజర్వ్ చేశాను. నా మాట వినండి, కుదరదని మాత్రం చెప్పకండి ప్లీజ్. హాయ్ సంజన, నేను బాహుబిల్లా మాట్లాడుతున్నాను. హే హాయ్. కొత్తగా నవాబ్ రెస్టారెంట్ ఓపెన్ చేశారు. నేను టేబుల్ బుక్ చేసేసాను. ఈ రోజు నీ లంచ్ నాతోనే. ఓకే ప్లీజ్ సంజన, నువ్వు ఒప్పుకో సంజన. ప్లీజ్ సంజన, లేదంటే నేను హర్ట్ అయిపోతాను. ఎస్ అని చెప్పు. ఓకే చెప్పి మాట్లాడు సంజన. ఏంటి నీ బాధ? ప్లీజ్ వస్తానని చెప్పొచ్చు. ఓకే థాంక్స్ సంజన. థాంక్ యూ సో మచ్. బాయ్ సంజు. హాయ్ సంజన బేబీ. హాయ్. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావరా? అది నా డైలాగు. నువ్వెందుకు వచ్చావు? సంజనకి ఫస్ట్ ప్రోగ్రామ్ చెప్పింది నేను. అప్పుడు నేను చెప్పింది అదంతా నాకు తెలీదు. బయలుదేరా. కమ్ డార్లింగ్. రేయ్, అనవసరంగా నా రహదారిలోకి వచ్చావంటే బ్లాక్ అయిపోతావు. నేను చెప్తున్నాను, అనవసరంగా నువ్వు అయిపోతావు. స్టాప్ ఇట్. ఆపురి బాస్, ఈ గొడవలన్నీ మీ కామనేగా. రండి. నువ్వు పెద్ద రాణా అనుకుంటున్నావు? కమ్మలన్నీ గట్టపులు ఎలా వేస్తున్నారు? ఒకదానికి చిక్కకు వచ్చింది నాకు. ఓరి నాయను, నేను ఆకలేస్తుందంటే సింగిల్ టీ కూడా నాకు డబ్బులు ఇవ్వరు. ఓరి బ్రదర్స్, అమ్మాయిల కోసం 2000 రూపాయల నోట్ని ఇస్త్రీ చేసి మరీ పెట్టారు కదరా. మీరు అడిగినట్టుగానే ట్రై అయిన చికెన్ పీస్. అదొద్దు, హాట్ హాట్ చిల్లీ చికెన్ నీ కోసం. మిమ్మల్ని చూస్తుంటే ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్లా ఉన్నారు. ఐశ్వర్యరాయ్ కాదు, లక్ష్మీరాయ్లా ఉన్నారు. అదేవతి ఆమె ఒక సూపర్. చూసావు సంజు, ఎంత దారుణంగా ఆలోచిస్తున్నాడు వీడు. నా ట్రీట్ ఎలా ఉంది? ఓ వెరీ నైస్. ఇలా ఇవ్వు. రేయ్, మీ ఇద్దరికి చెబుతున్నాను, ఇది నాట్ ట్రీట్. బిల్ నేనే పే చేస్తాను. ఇది నేను ఇచ్చిన ట్రీట్ రా. నీలాంటి వాడు బిల్లు పే చేస్తే తినాల్సిన కర్మ నాకు పట్టలేదురా ఫూల్. ఓకే. ఈరోజు చిన్న పార్టీ, రేపు పెద్ద పార్టీ ఇస్తాను. మామా ఏంట్రా? కొంచెం ఆవేశపడ్డాను రా. ఈ బిల్లు నువ్వే పే చేసాయి. నాకు ముందే తెలుసురా నీ గురించి. నువ్వు ఎప్పుడురా బిల్ పే చేసావని. సంజు, ఇంకో ఐస్ క్రీమ్ తిను. మామా, నువ్వు ఒక్కసారి కమిటీ అయితే ఎవరి మాట వినో నాకు తెలుసు. బిల్ నువ్వే పే చేసావు. అది కాదురా, నువ్వు ఆశపడ్డావు కదరా, నువ్వే ఇవ్వు. నా వల్ల కాదురా, నీ మాట కాదని నేను. ప్లీజ్ నేను వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుంటా. తినేసి పారిపోదాం అనుకుంటున్నారా? దొంగ వెదవలారా, డబ్బులు ఏమైంది సార్? బిల్లు పే చేయకుండా పారిపోతున్నారు మేడం. చూడడానికి డీసెంట్ గా ఉన్నారు, కానీ మోసం చేస్తున్నారు. ఏంది బిల్లా? పర్సు పోయింది. వావ్, మిమ్మల్ని నమ్మి వచ్చినాను చూడు. కూల్ కూల్. వాట్ ఇస్ ది సంజన? ఈ రంగా ఉండగా భయం ఎందుకు? ఈ ఫ్రాడ్ గాళ్ళని నమ్మితే జైల్లో చెప్పకూడదు తినాల్సి వస్తుంది. వాట్ ఇస్ ద బిల్ అమౌంట్? 6,000 సార్. జస్ట్ 6,000. యాజ్ అన్ అమెరికన్ రిటర్న్ నాకు ఈ డబ్బులన్నీ బుల్షిట్ తో సమానం. ఇందులో 7,000 ఉన్నాయి. 1,000 రూపాయలు టిప్పు తీసుకుని కోట దాకి పడుకో. కమాన్ సంజు, దట్ ఈస్ రంగా. ఓకే.